అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చెను. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. నాయందు విశ్వాసముంచువాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఆయనలో వెలుగు ఉన్నది. ఆ ప్రభువే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు. మన ప్రభువే సత్యము. వెలుగు సత్యము ఈ రెండు దేవుని సంబంధమైనవి. చీకటి అబద్ధము ఈ రెండు ఈ లోక సంబంధమైనవి. చీకటిలోను అసత్యములోను ఉన్నవాడు తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. అవి పాతాళమనే గుంటలోనికి వారిని నడిపిస్తాయి. కానీ ఎవరైతే యేసుక్రీస్తు వెలుగునందును సత్యమునందును నడుచుకుంటారో వారు దేవుని పరిశుద్ధ స్థలమునకును దేవుని నివాస స్థలమునకును నడిపించబడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుచేత మనం ఎల్లప్పుడూ వెలుగులోనే ఉండాలి. మన నోటిలో నుండి ఎల్లప్పుడూ సత్యమైన మాటలే రావాలి. ఇటువంటి కృప కోసము మనందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మీ వెలుగును సత్యమును మాకు అనుగ్రహించి మీ రాజ్యంలోనికి మేము ప్రవేశించినట్లు దయచేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.